99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్కి స్వాగతం. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యేసు వెంకటేశ్వరరావు కుమార్తె నిశ్చితార్థ వేడుకలో కాబోయే వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మున్సిపాలిటీ 9వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల కోలా రామారావు, ఉషారాణి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ తూర్పు లోకారం గ్రామంలో కుటుంబాలను కలుసుకొని పరామర్శించి అనంతరం కడారి వెంకటేశ్వరరావు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వైరా వారి కుమారుడి వివాహ వేడుకలు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కల్లూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కల్లూరు ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా రేణుగుంట మండలం కరకంపాడు బీసీ కాలనీ వాస్తవ్యులు 30 సంవత్సరాలుగా దుర్భర జీవితం అనుభవిస్తున్న దివ్యాంగుల, వికలాంగుల కుటుంబంలోని 5గురు అవటివారు కావడం ఆ కుటుంబం దుర్భర జీవితం అనుభవిస్తుంది. కుటుంబ యజమాని పరశురాం 52 సంవత్సరాలు, క్యాన్సర్ వ్యాధి బాధితుడు. ఎలాంటి ప్రభుత్వ సహాయంకు నోచుకొని కుటుంబ యజమాని పరశురాం వారి సతీమణి భార్య మునెమ్మ ఆమెకు వణుకు వ్యాధి సోకడం ఆ కుటుంబానికి ఎన్నో రకాల జీవన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెద్ద కుమారుడు రవి శారీరక వికలాంగులు, ఎలాంటి ప్రభుత్వ పెన్షన్కు నోచుకొని దుర్భర జీవితం గడుపుతున్నాడు. రెండవ కుమారుడు వీరభద్రుడు మానసిక దివ్యాంగుడు, ఎలాంటి ప్రభుత్వ పెన్షన్ అందని దివ్యాంగుడు. మూడవ సంతానం కుమార్తె రాజేశ్వరి మానసిక వికలాంగురాలు. 3 సంతానం, 2 కుమారులు, 1 కుమార్తె మానసిక దివ్యాంగులు కావడం ఆ కుటుంబాన్ని పేదరికంగా వేధిస్తుంది. ప్రభుత్వ సహాయం అందని ఆ కుటుంబానికి తొందరగా ప్రభుత్వం ద్వారా పెన్షన్ అందే విధంగా సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులు చూడాలని ఆ కుటుంబానికి జీవనజ్యోతి ఆనంద నిలయం అంతర్జాతీయ సేవా ట్రస్ట్, జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం, జీవనజ్యోతి ఆనంద నిలయం ఆశ్రమం పాణ్యం సుబ్రహ్మణ్యం స్వామి స్వయంగా ఆర్థిక సహాయం నగదు రూపంలోనూ మరియు ఆ కుటుంబానికి బియ్యం బస్తాలు మరియు కూరగాయలు అందిస్తున్నట్లు ఈ కార్యక్రమం లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు మధులత కృషి ద్వారా సహాయం అందుతుందని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ అధినేత ఆధ్వర్యంలో అందించారని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవాడికి కూడు గుడ్డ సమర్చాలి అన్న మహోన్నతమైన ఆశయ సాధన కోసం ఖమ్మం పట్టణంలో పేద ప్రజలకు గూడు సమకూర్చడానికి 1000 మంది పేదలకు ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష చేసిన ఘనత తుమ్మలకి మాత్రమే సొంతం. ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలోని భూదాన్ బోర్డు భూమిలో ప్రభుత్వం తొలగించిన గుడిసెలు, నిరాశ్రులైన బాధితుల పరామర్శకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు విచ్చేశారు. ఎవరైతే కేటీఆర్కు తమ గోడు వెళ్ళబోసుకునేందుకు, తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు వెలుగుమట్లలో నిరాశ్రులైన బాధితులు తమ గుడిసెల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేటీఆర్ పర్యటనలో స్వల్ప ఆలస్యం అవ్వడంతో బాధితులంతా ఆకలి దప్పికతో అలమటిస్తున్నారు. పరిస్థితిని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అప్పటికప్పుడు సుమారు 600 మంది బాధితులకు భోజనాలు, మంచినీటి సదుపాయం కల్పించారు. సర్వం కోల్పోయి నిరాశ్రులైన బాధితులు భోజనాలు లేక అలమటిస్తున్న తరుణంలో ఘటనా స్థలిలో భోజనాలు ఏర్పాటు చేసిన ఎంపీ రవిచంద్రకు రుణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. పాగలగూడెం కాంగ్రెస్ నాయకులు మతిశెట్టి శ్రీనివాస్ కుమారుడు జనార్దన్, సత్తుపల్లి పట్టణవాసి కిష్టం నాగేశ్వరరావు కుమార్తెతో నిశ్చయ తాంబూలాల వేడుక కార్యక్రమంలో పాల్గొని కాబోయే నూతన దంపతులను ఆశీర్వదించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. వరంగల్ జిల్లా బాలసముద్రం ఏకశిలా పార్క్ సమీపంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన పుష్పయాగ కార్యక్రమంలో కడియం కావ్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ ఆధ్యాత్మికతో సమాజంలో శాంతి, ఐక్యత, సద్భావన పెరుగుతున్నాయన్నారు. సీతారామచంద్ర ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆరోగ్యం, సమృద్ధి చేకూరాలని ఆకాంక్షించారు.
ఇటువంటి సాంప్రదాయ ఉత్సవాలను తరతరాలకు నిలుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవి, ఆలయ కమిటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు పట్టణం స్థానిక నాయకులు ఎస్కే ఇలియాస్ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొని వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మట్టా దయానంద్ మాట్లాడుతూ గంగా, జమున, తహజీద్ సంస్కృతికి ఇఫ్తార్ విందులు ప్రతీకలని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దయానంద్తో పాటు ఏఎంసీ చైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి, మున్సిపాలిటీ చైర్మన్ మోహన్ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చంద్రరావు, ఉస్మాన్ టౌన్ ప్రెసిడెంట్ వీరితో పాటు స్థానిక వార్డు కౌన్సిలర్లు, మండల టౌన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 28న జరగబోయే గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 25వ వార్షికోత్సవ మహాసభ, ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గ్రామీణ వైద్యుల గుండె చప్పుడు బివి రావు నేతృత్వంలో ఆర్ఎంపీ, పిఎంపీ మిత్రులకు ఒక వేదిక కానుంది కనుక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల గ్రామీణ ప్రాంతాల్లో సైతం పేదలకు వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులు ఖమ్మంలో జరగబోయే మహాసభకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని గ్రామీణ వైద్యుల సహాయక సంఘం భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షులు మరియు భద్రాచలం మండల అధ్యక్షులు సత్యం కాటా, భద్రాచలం మండల కార్యదర్శి ఆర్ వెంకటేశ్వర్లు, భద్రాద్రి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ టిఎన్ చారి పిలుపునిచ్చారు. గ్రామీణ వైద్యుల మిత్రులారా, వృత్తి పట్ల మనం ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ వేదిక ద్వారా మనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారాలకి ఏం చేయాలి, ప్రభుత్వం భరోసా కల్పించాలి. ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ట్రైనింగ్ పొందిన గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం సర్టిఫికెట్లు మంజూరు చేయాలి. ట్రైనింగ్ కానీ ఆర్ఎంపీ మరియు పిఎంపీ మిత్రులకు ప్రభుత్వం వెంటనే ట్రైనింగ్ ఇప్పించాలి. ఈ సభకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర నాయకులు పాల్గొని ఈ వేదిక ద్వారా ప్రభుత్వ పెద్దలు ఒక అమూల్యమైన సందేశాన్ని ఆర్ఎంపీ మరియు పిఎంపీలకు అందించబోతున్నారు కనుక భద్రాద్రి జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే గ్రామీణ వైద్యులు తప్పకుండా తరలివచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. తొలి వెలుగు రఘు తుమ్మల నాగేశ్వరరావు మీద చేసిన బూతు పదజాలం మరియు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో గౌరవనీయులైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని అరై తుమ్మల అని సంబోధిస్తూ నోటికి వచ్చిన బూతులు తిట్టి ఆయన గౌరవానికి మరియు కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడిన తొలి వెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ నందు అప్లోడ్ చేసి వైరల్ అయ్యే విధంగా చేసి తుమ్మల నాగేశ్వరరావుని మరియు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చేశారు. తను పోస్ట్ చేసిన వీడియోతో ప్రజలను రెచ్చగొట్టి సంఘ విద్రోహ శక్తులను ప్రేరేపించే విధంగా ఉన్నదని, అతని ప్రవర్తన వలన ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నది అని సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివ వేణు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.